ఈ అంత్య దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు 13 సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయభారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపొస్తలుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ, వాక్యమును సరిగా విభజించు విధానం, ఆది సంఘ నియమము, సువార్తను గుర్చి మర్మము, వాక్య సారము, అంత్యకాల సేవా విధానం, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం. వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. ఇక్కడ రాయబడినది 12:29లో ఇంటిని దోచుకోవాలంటే బలవంతుని బంధించాలి. కానీ నువ్వు ఇక్కడ బంధించినది కూడా పరలోకంలో బంధించబడాలంటే ఏం చేస్తే బంధింపబడుతుందో ఇప్పటి వరకు గ్రహింపకపోతే మనం బంధించినది మన కాల పరిధిలోనే. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఇక్కడ బంధింపబడాలి, అక్కడ బంధింపబడాలి. 2 కాలములలో బంధించబడే ఆ వాక్యం అక్కడ మనకు చెప్తుంది. 2 కాలాల్లో బంధించబడాలి ఒక దురాత్మ. 2 కాలాలలో ఒక దురాత్మ బంధించబడాలంటే బంధించేవాడు ఏమై ఉండాలో తెలుసా? ఇక్కడ బ్రతికేవాడై ఉండాలి, అక్కడ ఆత్మలో సంచరించేవాడై ఉండాలి. పరిశుద్ధాత్మనికి అటాచ్డ్ అవుతే అటువైపు ఉన్నటువంటి కాలంలో కూడా ప్రయాణం చేస్తాడు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితమే ఈ లోకానికి సంబంధించింది కాదు కాబట్టి మన ఆత్మీయ జీవిత ఫలింపు ఇక్కడే జరగదు. ఎక్కడ జరుగుతుంటుంది? అందుకే ఏమన్నాడు? మీ పేరట నేను అక్కడ గృహాలను సిద్ధపరుస్తాను, జీవగ్రంథంలో పేరుంటాను. ఇక్కడ క్రియలు, అక్కడ ప్రతిఫలము. మీరు ధనం ఇక్కడ సమకూర్చుకోవద్దు, అక్కడ కూర్చుకోండి. అక్కడ దొంగ చిమ్మెట ఉండదు అన్నాడు. ధనం ఎట్లా సమకూరుతుంది అక్కడ? ఇక్కడ నీ సామర్థ్యత, నీ క్రియలు, నీ పద్ధతులు, వీటన్నిటిని బట్టి నీ భక్తి, నీకు వాక్యం ఎట్లా అర్థమవుతుందో అట్లా నీ స్థాయి పెరుగుతుంటుంది. ఇప్పుడు ఎక్కడ పెరుగుతుంది? సో అక్కడ నీకు అధికారం పెరుగుతుంది. కాబట్టి భక్తుడు అనేవాడు కాలాతీతుడు అనే మాట అందుకే వాడడం జరిగింది. ఈ కాలంలో ఉంటాడు, అక్కడుండే కాలంలో కూడా ఉంటాడు. మన భక్తి ఈ లోకానికి సంబంధించింది కాదు. ఇక్కడ ఉంటూనే మనం ఇంకో లోకానికి అటాచ్డ్ అయి ఉంటాం. అయితే ఆ లోకంలో దేవుని ఉద్దేశాలకు కరెక్ట్గా మనం ఈ లోకంలో స్పందిస్తే, ఏ ఉద్దేశాలు మనం కలిగి ఉంటామో దేవుడి ఆ లోకపు ఉద్దేశాలను కలిగిన వాడు ఈ లోకంలో బంధిస్తే ఆటోమేటిక్గా అక్కడ కూడా బంధించబడతాడు. నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక దురాత్మ ఇక్కడ బంధింపబడ్డా తిరుగుతుందేమో కానీ అక్కడ బంధింపబడితే కట్టిక చీకటి గల బిలములోనికే ఇంకా అంతే. మీకు ఇంకో విషయం చెప్తాను. క్రీస్తు శిలువలో మరణించిన తర్వాత తిరిగి లేచినప్పుడు సాతాను శక్తులన్నీ ఏం చేయబడ్డాయి? బంధించబడ్డాయి. బైబిల్ అదేగా చెప్పింది. వారిని నిరతులుగా చేశాడు, నిరాయుధులుగా చేశాడు, బంధించేశాడు. మరి బంధించేసినాక బయట ఎట్లా తిరుగుతున్నాయి అంటే ఒక కాలఘట్టంలోనే బంధించబడ్డారు వాళ్ళు, ఇంకో కాలఘట్టంలో అగ్రిమెంట్ పైన విడిపించబడ్డారు. ఇదేంటండి అంటారా? మనకు తెలుసు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కూడా బంధింపబడిన వాడు మరలా కొంతకాలం. సో దేవుడు తన సంకల్పాన్ని పూర్తి చేసుకోవడానికి కొన్ని కాలఘట్టాలను అనుమతిస్తాడు. అది నీకు శోధన, నీకు వేదన. కానీ నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందితే అదే నీకు గెలుపు. అబ్రహాం ఉన్నాడు కదండి, ఆయన భవిష్యత్తులో దేవునికి భయపడువాడని, దేవునికి నమ్మకస్తుడని, అడగగానే కొడుకునిస్తాడని భవిష్యత్తు తిరిగిన దేవునికి ముందే తెలుసా తెలీదా? మరి ఎందుకని శోధన ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే ఇతడు నాకు నమ్మకస్తుడని దేవునికి తెలుసు, కానీ రాబోయే కాలఘట్టంలో విశ్వన్యాయం నన్ను ప్రశ్నిస్తే నేనే వెనకేసుకొచ్చాను అన్న పేరు ఉండకూడదు. నా కుమారుని విశ్వాసం క్రియారూపం దాలిస్తే అది విజయం అవ్వాలి, దేవదూతలకు విశ్వ ప్రపంచాలకు అది జవాబు అవ్వాలనుకున్నాడు దేవుడు. అందుకే క్రియలు లేని విశ్వాసం. సో విశ్వాసం ఉంటే క్రియలు కావాలనుకున్నాడు దేవుడు. అబ్రహాము యోగ్యుడే గెలుస్తాడని తెలుసు, గెలిపించడానికి దేవుడు కూడా సహాయం చేస్తాడని తెలుసు.
కానీ దేవదూతల ముందు భక్తుడు ఏంటో నిరూపించాలంటే శోధన తప్పదు, తప్పనిసరి. భక్తులారా, మీ జీవిత కాలాల్లో కూడా శోధనలు వస్తే అది తప్పనిది. నువ్వు తప్పని అనుకుంటే మాత్రం నువ్వు తప్పేది ఖాయం. శోధన తప్పదు, ఇబ్బందులు తప్పవు. మనం భూమి మీద బ్రతుకున్నంత వరకు శ్రమ పడుతున్న పరలోకం. శోధన సహించువాడు ధన్యుడు అనే మాటకు అర్థం ఏంటనుకున్నారు? ఇదే, శోధన సహించువాడు ధన్యుడు. కాబట్టి శోధనలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. వాటిని గెలవండి, బంధించండి. అయితే ఒకటి, ఇప్పుడు ఇంకో కోణం చెప్తాను. నీవు దురాత్మను బంధిస్తావు. నువ్వు ఏ శక్తితో బంధించావో, ఏ ప్రభావంతో బంధించావో దాంట్లో నువ్వు నిలకడగా లేకుండా పడిపోతే అది కూడా విడిపించబడుతుంది. ఇప్పుడు నేను జడ్జి గారిని. ఇప్పుడు నేను జడ్జి అనే అధికారం కలిగి ఉంటే నా సంతకం చెల్లుతుంది. నాకు అధికారం పోతే నా సంతకం మొదటిది. రెండవది, నేను నేరస్తున్నని తెలిస్తే పెట్టిన సంతకాలన్నీ రద్దు అయిపోతాయి. తెలుసా మీకు ఈ న్యాయం? ఈ లా తెలుసా మీకు? ఇప్పుడు ఒక జడ్జి గారు కొన్ని సంతకాలు పెడతారు. పొరపాటుగా అతడు లంచాలతోనే ఆ సంతకాలు పెట్టాడని తెలిస్తే ఆ కేసులన్నిటి మీద ఉన్నటువంటి అతని సంతకాలు రద్దు చేయబడి వాటిని మరలా పునర్నిర్మాణానికి లేదంటే మరలా పునర్విచారణకు ఆదేశిస్తారు. అలాగే ఓ మానవుడు దైవాత్మ కలిగి, దైవశక్తి కలిగి కొన్నిటిని బంధించినప్పుడు వాడు ఆ సామర్థ్యత నుంచి పడిపోగానే ఖచ్చితంగా నేరస్తుడని పిలువబడతాడు. ఇక వెంటనే వారు విడుదల పొందుతారు. ఎందుకంటే వాడు బంధిస్తే మేము బంధింపబడ్డం ఏంటండి? వాడికి అసలు అధికారమే లేదు. వాడు పరిశుద్ధుడే కాదు. పరిశుద్ధుడు కానీ వాడు బంధిస్తే మేము ఎందుకు బంధించబడతాం? పరిశుద్ధుడిని యేసు బంధిస్తే మేము బంధింపబడతాం. ఆయన ఎందుకంటే ఎప్పటికీ అపవిత్రుడు కాడు కాబట్టి మేము ఎప్పుడు బంధింపబడి ఉంటాం. బంధించేవాడు, శిక్షించేవాడు కూడా దాన్ని చెయ్యదగిన యోగ్యుడై ఉండాలి. లేదంటే నువ్వు ఏం చేసినా మళ్ళీ తిరిగి వస్తాడు. అర్థమైందా? పిట్టపిల్ల లాంటి నీవు ఎలుగుబంటిని ఎదిరిస్తున్నావు, వెనకాల సింహం ఉంది. అందుకు ఎప్పుడైతే సింహం నిన్ను విడిచిపెడుతుందో వెంటనే మింగేసిద్ది అది ఎలుగుబంటి. అర్థమైందా? నీది కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఏది చేస్తున్నా సరే అది ఒక కాల పరిధికి ముడిపడి ఉంది, ఓ స్థల భావానికి సంబంధించింది. కానీ నువ్వు నిజంగా భక్తుడవైతే కాలం, స్థలం నీకు అడ్డురావు. నువ్వు కాలాతీతుడవు, స్థలాతీతుడవు అవుతావు. ప్రైజ్ ది లార్డ్. భక్తుడు ఎలీషా ఉండడం తన స్థలంలోనే ఉన్నాడు, కానీ గెహాజీతో మనసు పరిగెత్తిందంట. దూతలకు లేని భాగ్యం అది. దేవునికి మాత్రమే ఉండే సామర్థ్యత భక్తుల్లో ఇంజెక్ట్ అవుతుంది. ఇప్పుడు దేవునిలో ఉన్నటువంటి మహిమ, దేవునిలో ఉన్న సామర్థ్యత, దేవునిలో ఉన్న ప్రభావం భక్తుల్లోనికి వస్తే, ఇప్పుడు భక్తుడు చిన్న దేవుడే కదా మరి. అందుకే మోషేని ఏమన్నాడు? దేవుడు అన్నాడు. అంటే మానవుడు పూజలు అందుకోదగినవాడని కాదు, ఈ సామర్థ్యతలు కలిగి దేవుని చిత్తం జరిగించేవాడని అర్థం. ఎందుకు చెప్తున్నానంటే ఈ భక్తుడు చేసే పని దేవుడు తప్ప మనుషుడు చెయ్యలేడు. పాయింట్ అర్థమవుతుందా? ఈ భక్తుడు చేస్తున్నటువంటి ఈ పని దేవుడు తప్ప మనుషుడు చెయ్యలేడు. మనుషుడు చెయ్యలేని పని ఎవరు చేస్తున్నారు? అతనిలో ఉండి. సో ఆ పని దేవుడే చేస్తున్నందుకు క్రీస్తు యేసు వలెను, దేవదూత వలెను చూశారు అన్నాడు. అందుకే ఫలమును బట్టి ప్రవక్తను గుర్తుపట్టు అన్నాడు. అందరూ ప్రవక్తలు కాదు, ప్రవచనాలు చెప్పేవారిని కూడా ప్రవక్తలు అంటారు, కానీ వారు దేవుడు చెప్తున్నటువంటి ఆ మార్గనిర్దేశకులైన ప్రవక్తలు కాదు. ప్రవచనం అంటే ఏమిటనే మెసేజ్లో చెప్పాను నేను. కాబట్టి కాల పరిధిలో మనం వాక్యాన్ని ఆలోచించుకుంటే ఆ తర్వాత ఓడిపోతాం. ఓ స్థలం వరకు మాత్రమే నిర్ణయించుకుంటే అది దాటితే ఓడిపోతాం. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, భక్తుడికి మాత్రమే మానవ ఆలోచన పొలిమేరలు దాటి వెళ్ళే అవకాశం దేవుడిచ్చాడు. ఎక్కడిచ్చాడు? ఎప్పుడు జరిగింది అది? మానవునికి దేవుడు పొలిమేరలు వేశాడు. ఆ పొలిమేరలు దాటిన భక్తులు ఉన్నారు బైబిల్లో. రాబో యుగ సంబంధమైన శక్తులను అనుభవించిన భక్తులు ఉన్నారు బైబిల్లో. అందులో ప్రథమంగా మనం డైరెక్ట్గా స్టేట్మెంట్ చెప్పుకోవాలంటే పౌలు గారు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? 3వ ఆకాశానికి వెళ్ళాడు. కాల పరిధి దాటాడు, స్థల పరిధి దాటాడు, మానవ పరిధి దాటాడు. చివరికి ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ఎవరు కనబడతారు మనకి? అందుకే నేను ఒక ఆదివారం చెప్పాను, మీరు నన్ను నమ్మకంగా వెంబడిస్తున్నారు, నాకు ఇంత పాదపరిచయం చేస్తున్నారు, నన్ను ఇంత ప్రేమిస్తున్నారు, నా ఒక్క మాటను ఇంత భయపడి మీరు జరిగిస్తున్నారు, నాకు తెలుసు మీరు నన్ను చూసి చేయట్లేదు, నాలో జరుగుతున్న ప్రణాళికకు మీరు లొంగిపోయారు అన్నాను నేను ఆ రోజు. అలా ప్రణాళికకు లొంగుట మనిషికి లొంగుట కాదు, దేవునికే లొంగుట.
ప్రైజ్ ద లార్డ్. మోషే సాగిల పడతాడు, కానీ అదే మోషే వాళ్ళకి అధికారి. మోషే లేకపోతే ఇశ్రాయేలు జనాంగానికి కానాను లేదు అని దేవుడు చెప్పాడు, కానీ కానాను మోషేకే లేదు. ఏంటి ఆ లాజిక్? ఏ న్యాయాన్ని బట్టి దేవుడు దాన్ని నిర్ణయించాడు? ఏమండి, ఇశ్రాయేలు యాత్ర గట్టాలని మెసేజ్ చేసినప్పుడు చెప్పాను నేను దాని గురించి. కాబట్టి ఈరోజు సందేశం ఏమిటంటే, ప్రతి వ్యక్తి ఆత్మ దేవుని ద్వారా సృష్టింపబడుతుంది. అతనికి కొన్ని పరిధులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు పెట్టాడు. వాటిని ఆత్మగా ఉండగానే సాతాను వలన మీరుతున్నాడు. అలాగే పరలోకంలో దూతలు మీరారు, దూతలు మీరినట్లుగానే ఆత్మలు మీరుతున్నాయి. సో అలా మీరిన వారే గర్భంలోకి వెళ్తున్నారు. సో వారు పుట్టుకతోనే భక్తిహీనులని అందుకే బైబుల్ చెప్పింది. తల్లి గర్భంలో ఉండగానే భక్తిహీనులు, దురాలోచనలు కలిగి ఉంటారనేది వాళ్ళ కోసం చెప్పిన మాట. ప్రతి మానవునికి వర్తించే మాట కాదు ఇది. పిల్లలు ఎందుకు, ధర్మశాస్త్రం ఎందుకు అని చెప్పానే, ఇగో ఇందుకు. వాళ్ళు పుట్టక ముందే భక్తిహీనులుగా ఉన్నందుకు ధర్మశాస్త్రం వారిని శపించాల్సి వచ్చింది. తప్పలేదు, కానీ కనికరం కలిగిన దేవుడు చిన్నపిల్లల్ని ఎందుకండి చంపుతున్నాడండి? చిన్నపిల్లలు ఆల్రెడీ భక్తిహీనులని పేరు పొందిన వాళ్ళు చిన్నపిల్లల? అవును, అసలు మీ దృష్టిలో చిన్నపిల్లోడు అంటే అర్థం ఏమిటి? అమాయకుడిని చిన్నపిల్లోడు అనాలా? ఏమీ తెలియని వాడిని చిన్నపిల్లోడు అనాలా? ఆల్రెడీ చేయాల్సినంత కథ కిందే చేసి పైకి వచ్చాడు. ఆత్మకర్మకారంలో చేసేసి పైకి వచ్చాడు వాడు. వాడిని ఎట్లా మీరు చిన్నపిల్లోడు అంటాడు? వాడి శరీరం మాత్రమే, వాడి మైండ్ చాలా ఖతర్నాక్. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, పుట్టగానే భక్తిహీనులు పెట్టబడినటువంటి వారు ఆత్మ అపవిత్రపరచబడింది, కల్మషం అయిపోయింది. ప్రవేశపెట్టబడక మునిపే వారిని కూర్చో భాగం ఉంది బైబిల్లో. వారి జన్మ పాపం వేరు. వారు పుట్టేదే నరకానికి పోవడానికి, వాళ్ళ ఆత్మలు ఎవ్వరు రక్షించలేరు, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్, నరకానికి వెళ్ళేవారు పుట్టిన తర్వాత పాపం చేసినందుకు నరకానికి వెళ్తున్నారా, ముందుగానే నిర్ణయించబడినందుకు నరకానికి వెళ్తున్నారా? ఏమని రాయబడింది? ఉగ్రత పాత్రలుగా పుట్టినవారు అని ఉందా, ఉగ్రత పాత్రలుగా మార్చబడిన వారు అని ఉందా? పుట్టారు బై బర్త్, వాళ్ళు ఉగ్రత పాత్రలు, నరక పాత్రలు. మరి వాళ్ళలో ఏమున్నట్టు మరి జన్మతః? మరి వాళ్ళలోనే ఉన్నది అంటే అర్థం ఏంటంటే మనలో కూడా ఉంటుందనా కాదా? వాళ్ళకి ఆత్మలకు కూడా జన్మతః ఉంది బాబు, మనకు శరీరానికి జన్మతః ఉంది. ఇక్కడ కూడా ఎవ్వరు తప్పించుకోలేరు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే దేవుడు బిగించిన పిడికిలు ఇదే. ఆమేన్. సో జన్మ పాపంను గూర్చినటువంటి లిటరల్గా ఇస్తున్నటువంటి సందేశము, హెచ్చరిక కూడా ఏమిటంటే, రెండు భాగాలు ఉన్నారు. పుట్టుకతోనే భక్తిహీనులుగా పుట్టేవారు ఉన్నారు, వారి ఆత్మ కల్మషమై శరీరంలో చేర్చబడుతుంది. దానికి కారణం సాతాను. అర్థమైందా? అలాగునే ఆత్మ కల్మషం అంటదు, కానీ యథార్థముగానే దేవుడు నిర్మించినట్లుగానే శరీరంలోనికి వస్తుంది. కానీ అప్పటికే శరీరంలో శాపము, పాపము, మరణం ఏలుతుంది. కాబట్టి రెండు రకాలుగా మనం దీన్ని అర్థం చేసుకొని దేవుణ్ణి స్తుతించవచ్చు. ఇప్పుడు నువ్వు స్తుతించవలసింది ఏమిటంటే, క్రీస్తును తండ్రి, ప్రభువా, దేవుణ్ణి పిలిచే గొప్ప యోగ్యతను పొందుకున్నావు. క్రీస్తు శిలువ యజ్ఞం ద్వారా నువ్వు క్రీస్తుని తండ్రి అని పిలిచే యోగ్యత పొందావు, తండ్రిని కూడా అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యత పొందావు. క్రీస్తుని నువ్వు ప్రభువు అని ఒప్పుకున్నావు అంటే నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావు. ఇప్పుడు నాకు నేనే క్లాష్, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యాడు రాడు. మరి దాని సంగతి ఏమిటి? ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం రాడని అంటే అర్థం ఏమిటంటే, దేవుని సంకల్పంలో లేని వారు కూడా ఒక కాలఘట్టంలో ఏమండి చంచల మనస్కులై యేసు ప్రభువే నిజమైన దేవుడేమో అని వచ్చి ప్రభువా ప్రభు అని పిలుస్తుంటారు. మొదటిది. రెండవది, ఈ లోకం మట్టుకే నిరీక్షణ కలిగి దేవుని దగ్గరకు వచ్చే స్వస్థతలు దీవెన కొరకే బతుకుతారు. వారు అందరికంటే దౌర్భాగ్యులు. ఏంటా దౌర్భాగ్యులు? ఉగ్రత పాత్రలు. అంటే ఉగ్రత పాత్రలు కూడా దేవుని నమ్ముతాయి, అందుకే కదా విడువబడతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో నువ్వు ఉండకూడదు. అందుకే ఏమంటాడు? క్రీస్తును విడిచిపోవునట్టి దౌర్భాగ్యుడు ఎవడైనా మీలో ఉన్నాడేమో చూసుకోండి అన్నాడు. క్రీస్తుని విడిచిపెట్టడానికి మనసు ఎట్లా వస్తుందండి? ఒకరు యేసు ప్రభు అంటాడు పొండి అంటే, ఎక్కడికి పోతాం ప్రభు, నీవే నిత్య జీవపు. ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోం. దెబ్బ కొట్టు, నీ దగ్గరే ఉంటాం, పడుంటాం. నీ మాటల వల్లే కదా మేము బతుకుతున్నాం. లేదు, ఎక్కడికి వెళ్ళదు లేదు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. కాబట్టి పుట్టాం, పెరిగాం. దేవుని వాక్యం మనల్ని సంకల్పంలో నిలబెడుతుంది. మన స్వబుద్ధి మనల్ని ఉగ్రత పాత్రలుగా మారుస్తుంది. జాగ్రత్త. భక్తులు ఎందరో తప్పిపోయారు,
మీరు తప్పిపోకూడదు. మీరు దేవుని కోసం పుట్టారు, దేవుడే మిమ్మల్ని పుట్టించాడు, తప్పిపోకూడదు. ఇది నా కోసమే అని ఎవరు అనుకుంటే వాళ్ళకే వర్తిస్తుంది. మిమ్మల్ని దేవుడు ఇష్టపడిగా అన్నాడు. దేవుని జీన్స్ ఉన్నాయి మీలో. దేవుడే మీ ద్వారా పని జరిగించుకోవాలనుకున్నాడు. తప్పిపోరాదు, సాతాను శోధనే అది. సంసోన్ తప్పిపోయాడు కానీ నిలబడ్డాడు. అయితే దాన్ని తప్పిపోయాడు అనకూడదు, పడిపోయాడు నిలబడ్డాడు అనాలి. పడినవాడల్లా తప్పినవాడు కాదు. ఈ స్టేట్మెంట్ నచ్చినా నచ్చకపోయినా ఇదే సత్యం, నేను ఇదే చెప్తా. పడిపోయిన ప్రతివాడు తప్పిపోయినవాడు. నీతిమంతుడు 7 మార్లు తప్పిపోయినను లేచుననుందా, పడినను లేచిననుందా? మరి వాడు తప్పిపోయినట్ట. ఒక పరిస్థితిలో, ఒక సందర్భంలో మనస్సు నిలుపుకోలేని స్థితిలో తనకు నచ్చిన బుద్ధితో తాను పడతాడే కానీ దేవుని సంకల్పాన్ని దేవుని విడిచిపెట్టి తప్పిపోడు. బిలాములాగా, కయ్యనులాగా, యూదాలాగా, కోరాహులాగా పూర్తిగా తప్పిపోరు. భక్తులు పడి లెంపలేసుకుని మళ్ళీ వచ్చేస్తారు. భక్తునికి పడ్డా లేచే లక్షణం తప్పొప్పుకోవడంతో సాధ్యమే. ఏదో పొరపాటు అయిపోయింది ప్రభు, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది అంతే ప్రభు. కాన్ఫిడెన్స్ మాత్రం ఉంది. ఈ ఓవర్ కట్ చేసావంటే నేను నీ చేతికి ఆయుధాన్ని అయిపోతా. తుమ్మకర్ర మందసం అవ్వాలంటే ఏమవ్వాలి? ముండు చెక్కబడాలి. కొంచెం ఎక్స్ట్రా పెరిగింది, కట్ చేయి ప్రభువా, నన్ను మాత్రం మందసం చేయి, నా లోపల నువ్వు ఉండు. ఓ కాలఘట్టంలో నీకు సహాయమే రావట్లేదు కానీ తోడు మాత్రం ఉంది, దాన్ని ఎప్పుడు విడిచిపెట్టకు. ఓ కాలఘట్టంలో నువ్వు పడుతున్నావే కానీ తప్పిపోవట్లేదు, మరలా నువ్వు పైకి లేచిరా. భక్తుడైన జాక్ పూనెన్ గారు ఏమన్నారంటే, నువ్వు 1000 సార్లు తీర్మానం చేసి ఇప్పటిదాకా పడ్డావేమో, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, ఇంకొక అవకాశం నీకోసం ముందు లేచిరా అన్నాడు. 1000 సార్లు తీర్మానం చేసి పడ్డావేమో, 1001 అవకాశం ఉంది, ఇక పడకు. ఈసారి పడ్డావంటే ఇంకొక అవకాశం లేదు అన్నాడు. ఎందుకంటే 1000 అనేది చాలా దీర్ఘకాలపు, అంటే గ్రేస్ పీరియడ్ అయిపోయింది 1000లో, ఇంకొకటి ఇస్తాడంట నెక్స్ట్ కూడా. ఎక్స్ట్రా గ్రేస్ పీరియడ్ అనేది ఇంకోటి ఉంటుంది, ఆ ఒక్కటి ఇస్తాడు. ఇంకా 2 ఉందనుకోక మళ్ళీ 1000ని రెండోసారి కూడా లేచిరాని ఎవడు విలువడు ఇంకా నిన్ను. దట్స్ ఆల్. ఒక్కసారి. ప్రైజ్ ద లార్డ్. కొందరికి అవకాశాలు ఎలా వస్తాయి తెలుసా? ఊహించలేనంత గొప్పగా వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. పశువుల కాపరి ఆమోసు ఒక్క దెబ్బకు ప్రవక్త అయిపోయాడు, ప్రవచించడం స్టార్ట్ చేశాడు. అందరు నోరు మూసుకోమంటే వాళ్ళ నోరు మూసే మాటలు చెప్పేస్తున్నాడు. దెబ్బకు వారికి అర్థమైపోయింది ఈయన ప్రవక్త అని, మౌనంగా వారు నోరులు మూసుకున్నారు. దేవుడు నిన్ను నిరూపించే కాలానికి నువ్వే అడ్డుపడే ప్రమాదం ఉంది. ఇది కూడా నేర్చేసుకోండి. ఇంకా దేవుడు కరెక్ట్గా నిన్ను నిలబెడే టైంకి నీకు నువ్వే అడ్డుపడతావు. ఏం వాడుకొని? నీ ఇష్టం వాడుకొని, నీ తొందరపాటు వాడుకొని, నీ సెంటిమెంట్స్ వాడుకొని, నీకు నచ్చినవి వాడుకొని, నేను ఉండలేకపోతున్నాను అనేటువంటి నీ బలహీనతను వాడుకొని, చూడకుండా ఉండలేను, మాట్లాడకుండా ఉండలేను, కలవకుండా ఉండలేను, నిద్రపోకుండా ఉండలేను, ఇవన్నీ ఉండలేను ఎన్నో పెట్టుకొని చివరికి దేవుని దగ్గర ఉండలేను అనే మాటకు వస్తుంది. దేవుడు నిన్ను నిలబెట్టే టైంలో శోధన పెరుగుతుంది, అట్రాక్షన్ పెరుగుతుంది, ఆవేశం పెరుగుతుంది, పాతకాలం మరలా గుర్తుకొస్తుంది, అదే మధురం అనిపిస్తుంది. దేవుడు చూపించిన తీయదనం మర్చిపోతాం. అందుకే తీపిని చేదంటారు, చేదుని. ఆ చివరి దినాల్లో దేవుడు నిన్ను నిలబెడదామని ఆ చివరి టైంలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటే నేను చెప్తున్నా, ఇంకెప్పటికీ నువ్వు పతనం అవ్వవు. ఓ బౌండరీ నువ్వు దాటవలసి ఉన్నది. ఆ తర్వాత దేవుడు నిన్ను పడనివ్వడు. అలాంటి బ్రతుకు నీకు రావడం కోసమే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దాన్ని పోగొట్టుకోవద్దు. భక్తులు ఎందరో అవకాశాలు చరిత్రకెక్కారు అందుకొని. రాయబడింది, తెలిసి చేస్తే క్షమాపణ లేదంట. దేవుడు నిన్ను గణపరిచే టైం దగ్గరకు వచ్చేసింది. నీ సెంటిమెంట్తో, నీ మూఢత్వంతో, నీ బలహీనతతో తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. ఇంకో మాట చెప్తాను, నీకు నువ్వే అడ్డుపడే ఇంకో కోణం ఏంటో చెప్పనా? దేవుని చిత్తమే చేస్తున్నానని నువ్వు భ్రమపడడం కూడా నీకు నువ్వు అడ్డుపడ్డవే. ఆ మాట ఎక్కడుంది? యోహాను సువార్త 15:4. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఇప్పుడు ఆయన యందు నిలుచున్నవాడు ఆయనకి అడ్డుగా ఎలా నిలుస్తాడు చెప్పనా?
నాకు వేరై మీరేమియో అన్న మాటకు విరుద్ధం అయిపోతాడు. నాకు వేరే ఏమియో చేయలేరంటే నేను ఉద్దేశించినది కాక నువ్వు చేసినది ఏదైనా నేను చేసింది కాదు. నేను ఉద్దేశించింది ఆ మూలన లో క్వాలిటీలో ఉన్న నువ్వు దాన్ని చేయాలి. అది నేను ఉద్దేశించిందని నువ్వు గుర్తుపట్టగలగాలి. ఇప్పుడు దేవుడు ఉద్దేశించిన మనిషి, దేవుడు ఉద్దేశించి పంపించినటువంటి వ్యక్తి అని క్రీస్తును గుర్తుపట్టకపోతే రక్షణ లేదు. కానీ అందరూ క్రీస్తుని ఎక్కడ చూడాలనుకున్నారు? రాజభవనంలో. మన సొంత ఆలోచన విధానం. మనం అనుకున్నట్టు సంకల్పం నెరవేరదు. సంకల్పం దేవుడు అనుకున్నట్టు నెరవేర్చేవాడే దేవుని భక్తుడు. మరలా చెప్తున్నాను, సంకల్పం నెరవేర్చే టైంలో కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటుంది, అల్లరల్లరిగా ఉంటుంది, కొంచెం గందరగోళంగా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ ఫాలో అండ్ డూ వాట్ ఐ సే, దట్స్ ఇట్ అని పౌలు గారు అంటారు. అలజడి టైంలో శంకించొద్దంట. మార్కు శంకించాడు కదా, నష్టపోయాడు. యూదా శంకించాడు, నష్టపోయాడు. శంకించొద్దు. అందుకే సందేహపడక నమ్ముడి అన్నాడు, విశ్వసించుడు అన్నాడు. ఫైనల్గా ఒక్క మాట, మీ బ్రతుకులు నీకు ఎప్పటికీ పడకుండా చేయునుగాక. నిన్ను దేవుడుగా అన్నాడు, అది మర్చిపోక చాలు. సాతాను కనలేదు నిన్ను. నీలో ఉన్న మధ్యలో వస్తున్న డిస్టర్బెన్స్ దేవుంది కాదు. ఆ సాతాను నిన్ను ఊరికి కదుపుతున్నాడు. నీ రియాలిటీ అది కాదు. తొందరలో నీ రియాలిటీ బయటకు వస్తుంది. అప్పుడు లోకం వెలుగును చూస్తుంది. అక్కడ నిలబడతావు నువ్వు దేవుని కొరకు బలంగా. అది రాకుండా చేయాలనుకుంటున్నాడు సాతాను, కొంచెం జాగ్రత్త పడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, అనుభవపూరితమైన భక్తి మాటలు, వాక్య సారాంశమైనటువంటి సిద్ధాంతము, ఈ సమయంలో ఇలాంటి సందేశం మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మాలో తిరిగి పునర్నిర్మాణం చేశారు నాయన మా విశ్వాసాన్ని. అవును, మేము నువ్వు కన్న పిల్లలమే, నువ్వు కన్న పిల్లలమై ఉంటాం అంతే. మేమందరము ఇక్కడ ఎవరు తప్పిపోకుండా నిలుచున్నట్లుగా వ్యక్తి హృదయాన్ని నీ హస్తాలతో పొదుగుదువుగాక తండ్రి. కనికరించు ప్రభువా. ప్రసవ వేదన పడి ప్రతి వ్యక్తిని బోధతో సంపాదించుకున్నావు కనుక ప్రభువా, ప్రతి వ్యక్తి నీ హృదయాలోచనలు ప్రకటించే సమర్థుడవనివ్వండి. నా ప్రభువా, నేను బతిమాలుకుంటున్నాను. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామంలో ప్రార్థన చేస్తూ బతిమాలుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉంటాడు. భక్తిలో, అనుభవంలో, వాక్యంలో దేవుని చిత్తం జరిగించడంలో విధేయులై ఉండండి. సత్యమే గెలుస్తుంది. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.
చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము. మార్చుకోని గుణం చంపుకోని అహం దుర్దినం రాకముందే మేలుకో తక్షణం వేడుకో క్రీస్తుని. ఆరు చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము. విలాసాల విందులోన నోవహు కాలపు క్రైస్తవం గలిబిలి బోధకుల నడుమ గల్లంతయ్యే విశ్వాసం. సంఘమన్న పేరుతో మినిస్ట్రీల మత్తులో బబులోను బాటలో వ్యాపారపు విపత్తులో